మా ఆవిడ కూడా తిడుతుంటారు. ఆమె ఐఎస్బి బ్యాక్గ్రౌండ్, ఆమె మార్కెటింగ్ అనేది ఆమె సబ్జెక్ట్. యాహ్! యాహ్! కానీ సో నేను ఉన్నదానికంటే తక్కువ, చాలా తక్కువ మాట్లాడతా, లేదా నేను పనిలో నా కేపబిలిటీ చూపిస్తా కానీ మాటల్లో తక్కువ చూపిస్తా. కాబట్టి అది మొదటి నుంచి నా నేచర్ అది. కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటేనే అమ్మ బాబాయ్ వీళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ మనకి రావు అన్న సిచ్యువేషన్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మీ వరకు కనీసం మీరు కష్టపడినంత వరకు అన్నా మీకు ఏదైనా పారితోషికం వచ్చిందా అంటే ఏం చెప్తారండి? అంటే అది అన్ని సందర్భాల్లో వర్తించది. అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కొందరు ఆఫీసర్స్ కానీ, లేదా అంటే ఇప్పుడు యథా రాజా తథా ప్రజ లాగా. సో ఏ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు కమిషన్లే ప్రధానం అనుకుంటే ఆర్టులో కమిషన్ రావు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన మొట్టమొదటి శకటం ఢిల్లీలో చేయడం జరిగింది. తొలి తెలంగాణ శకటం 2015 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఢిల్లీలో ప్రజెంట్ చేసింది బోనాలు థీమ్ మీద. అది నేనే చేశాను. సో దానికి అప్పటి గవర్నమెంట్ అప్పటి కమిటీ ఒప్పుకోలేదు అక్కడ ఢిల్లీలో. నేను హైకోర్టుకి వెళ్ళి నా సొంత డబ్బులతోటి సో కొట్లాడి అద్భుతంగా దాన్ని డిజైన్ చేసి అన్నీ చేసిన తర్వాత ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అది సక్సెస్ఫుల్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా నాకు ₹1 ఇవ్వలేదు. అంటే రాసి ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు, కానీ మీరు సీఎంకి వెళ్ళి అడుగుమన్నారు. సో ఆ సీఎం దగ్గరికి కలవడం ఎలాగా, అవన్నీ అయ్యే పనిలా చెప్పండి. అదే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో మాటియర్స్ మెమోరియల్ కూడా అది కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్కి 98% వెళ్ళింది. సో నాకు మాత్రం 40% రాలేదు. సో నా డిజైన్ ఇచ్చి 7 years అయింది. నా డిజైన్ బేస్ చేసుకొని నా సూపర్వైజింగ్లో నా పర్యవేక్షణనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయింది. సో కానీ ఈ రోజు వరకు నాకు డబ్బులు రాలేదు. డబ్బులు ఒకటే కాదు, మీకు తగిన గుర్తింపు కూడా రాలేదంటాను నేను. అది కూడా బాధగానే ఉంది నాకు, టు బి ఫ్రాంక్. అందుకే మీలాంటి మంచి శిల్పుల్ని, మంచి ఏమంటారు ఆర్టిస్ట్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి కనీసం ఇప్పుడన్నా ప్రజల్లోకి మీకు మంచి గుర్తింపు వస్తే అంతకు మించి ఇంటర్వ్యూకి పెద్దగా నేను ఆశించేది లేదని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అంటే ప్రస్తుతానికి మీకు జర్మనీలో మీరు ఇదే వర్క్ చేస్తూ ఉండేవారు కదా, ఇక్కడ కన్నా మీకు బెటర్గానే ఉండుండేది లైఫ్ స్టైల్ అక్కడ, నేను అనుకోవడం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్ట్రగుల్ లైఫే ఉందేమో అని నేను అనుకుంటున్నాను. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? కళాకారుడిగా అంటే నేను మొదటి నుంచి ఆర్ట్ తప్పించి నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇంట్లో నుంచి పారిపోయి సైన్ బోర్డులు చేసి ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా. సో అక్కడ నుంచి బరోడా ఎంఎస్ యూనివర్సిటీలో జాయిన్ అయినా. అదే టైంలో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జర్మనీకి వెళ్ళే అవకాశం లభించింది. సో నేను జర్మనీకి వెళ్ళినప్పుడు నా పాకెట్లో $50 మాత్రమే ఉండే. ఎంత వయసు ఉందంటే మీరు జర్మనీ వెళ్ళేప్పటికి? నేను అరౌండ్ 23-24. వెరీ ఎంగేజ్. ఆ తర్వాత నేను 80 దేశాలు తిరిగిన. సో 20 దేశాల్లో ఎగ్జిబిషన్లు పెట్టుకున్నా. కొన్ని వేల మ్యూజియంస్, గ్యాలరీస్. సో నేను ఎక్కడికి వెళ్ళినా 5 months, 6 months, జపాన్లో 6 months ఉన్నా, కెనడాలో ఉన్నా, యుఎస్లో 1.5 year ఉన్నా, ఆస్ట్రేలియాలో 6 months ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, చాలా చోట్లలో లాంగ్ పీరియడ్. అంటే నేను ఒక టూరిస్ట్లా వెళ్ళడం అంది నా ఇంట్రెస్ట్ కాదు. ఎప్పుడు కానీ లివ్ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. సో ఆ రకంగా మనము అమెరికాకి వెళ్ళి ఇండియన్ లాగానే బతకాలనుకుంటే మనం అమెరికాని రిసీవ్ చేసుకోలేం. కరెక్ట్ కరెక్ట్. సో ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడ ఎందుకు అట్లుంది అంటే అక్కడి వాతావరణం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆ కోణంలో అభివృద్ధి చెంది ఆ రకంగా అది ఉంది. సో మన దగ్గర ఎందుకు ఇట్లుంది అంటే ఈ రకంగా ఉండాలి కాబట్టి ఈ రకంగా డెవలప్ అయింది. సో అది చరిత్ర అనేది ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత కల్పించింది. ప్రకృతి కావచ్చు, వాతావరణం కావచ్చు, సంస్కృతి కావచ్చు. సో ఆ రకంగా సో నేను ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతవాసిగానే జీవించాలనే ఉద్దేశంతో నేను జపాన్కి వెళ్ళినా మళ్ళీ టూరిస్ట్ లాగా ఏదో ల్యాండ్స్కేపులు చూడడం, బీచ్లకు వెళ్ళడం ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు ఆర్టిస్టులతోటి కలవడం, గ్యాలరీలకు వెళ్ళడం. సో నా ప్రపంచాన్ని నేను ఎత్తుకున్నా. సో ఆ రకంగా ఇప్పటికీ ఎందుకు నేను ఏ ఐడియానైనా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతా. సో ఎవ్వరూ సాధించని, ఇవ్వలేనటువంటి ఆర్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేను సక్సెస్ఫుల్గా ఎందుకు ఇవ్వగలుగుతా అంటే నేను ఇన్ని సంవత్సరాలు
నేను సంపాదించినటువంటి ఆస్తి అది. సో కాబట్టి నాకు అందులో చాలా, అంటే నాకు 1000 కోట్లున్నా నేను ఇంత హ్యాపీగా ఉండకపోదు. సో కాబట్టి ఐఎమ్ వెరీ రిచ్ అండ్ వెరీ హ్యాపీ. సో నైస్ రియల్లీ. కానీ ఇంట్లోంచి ఎందుకు పారిపోయారు సార్? అంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఆర్టీసీ కండక్టరు, పెద్ద ఫ్యామిలీ. సో ఆయన అంబిషన్లో అప్పటి మిడిల్ క్లాస్లో ఎప్పుడూ డాక్టరో ఇంజనీరో పిల్లలు కావాలి, ఆయనకున్నటువంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో మా పిల్లలకు రావద్దు అనేది ఏ ఫ్యామిలీ అయినా కోరుకుంటారు. కాబట్టి ఆయన ఏదో ఇంజనీరింగో మెడిసినో చేయాలని కోరుకున్నారు. ఇక అది నాతోటి కాలేదు. ఇక కాబట్టి నా మార్గాన్ని నేను పోవాలనుకున్నా. సో అట్లా మళ్ళీ ఎప్పుడు కలిసారు మీ పేరెంట్స్ తర్వాత? అంటే మళ్ళీ నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత అడపా కలుస్తూ వచ్చిన. ఇంకా తర్వాత జర్మనీకి వెళ్ళడం, ఇంకా లాంగ్ గ్యాప్స్ అనేటివి ఏర్పడ్డాయి. కానీ సో వీఆర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా ఇప్పటికి? అయ్యో ఎందుకు ఎంతమంది అండి సిబ్లింగ్స్ మీరు మొత్తం? మేము 6 people. మా 2 అక్కలు, 3 తమ్ముళ్ళు, మేము మొత్తం 6. నేను ఎల్డర్ ఇన్ బాయ్స్ అన్నట్టు. మీరు లవ్ మ్యారేజ్ అండి? అంటే యాక్చువల్గా నేను జర్మనీ నుంచి వచ్చిన తర్వాత సో బ్యాచులర్గా ఉన్న టైంలో మా మిస్సెస్ మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ త్రూ పరిచయం. ఆమె ఎప్పుడో 1 year క్రితం ఏదో కరెస్పాండ్ అయింది, కానీ అంటే వాళ్ళ తరపున నేను బిజీ ఉండి ఏదో పెద్ద నెగ్లెక్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒకసారి ఏదో పేపర్లో నాది పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఓ ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని చెప్పి. ఆ రకంగా మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయితే నేను ఆ రోజు ఎందుకో ఫ్రీ ఉన్నా, ఏదో హోటల్ రమ్మన్నా, వచ్చిండ్రు, కూర్చున్నా, ఓకే అన్న 1 weekలో మ్యారేజ్ చేస్తాను. ఇండియన్ కాదని విన్నాను, కరెక్టేనండి? లేదు, మా ఆవిడ ఇక్కడే. సో ఇంట్లో మీకు అబ్జెక్షన్స్ రాలేదు అయితే మ్యారేజ్ కి? ఏం లేదు, అంటే ఇప్పుడు మొదటి నుంచి నాకు ఆ గ్యాప్ ఉంది కాబట్టి అంత పొసెసివ్ ఇవి ఏం లేవు, నాకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ ఇప్పుడు ఎవరైనా కనుక మీ వర్క్స్ నచ్చి ఇంటర్వ్యూ చూసి మేము ఇంతే ఇవ్వగలమండి, మీకు మాకేమైనా సపోర్ట్ చేస్తారా, మాతో కలిసి వర్క్ చేస్తారా అంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ దెమ్ అండి? అది ప్రాబ్లం లేదంటే మనము ఏ అవసరాల కోసం దేనికోసం చేస్తున్నాము అనేది ఎప్పుడు కానీ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసే సంస్కృతి అనేది గొప్ప సంస్కృతి. అది మన చరిత్ర. కళ లేకుండా చరిత్ర లేదు. కరెక్ట్. వాళ్ళ పర్పస్ ఇంటెన్షన్స్ నేను అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. దట్స్ సో నైస్ రియల్లీ. చాలా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పిల్లల కోసం ఇలాంటివి చాలా చేస్తారు. ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 84 years old, అది పూర్తిగా దుర్భరమైనటువంటి పరిస్థితులలో, సో ఏమీ చేయలేని పరిస్థితులలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు వచ్చి నువ్వైతేనే దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతావు, దాన్ని నిలబెట్టగలుగుతావు అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి, సో అది పూర్తిగా భూమిలో ఉన్నదాన్ని ఇప్పుడు ఆకాశంలో నిలబెట్టి లాస్ట్ 11-12 సంవత్సరాలుగా నేను 3 times ప్రెసిడెంట్. సో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంది. సో ఎంఎఫ్ హుసేన్ లాంటి ఆర్టిస్టులు కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు గ్రహీతలు. సో చాలా పెద్ద చారిత్రాత్మక ప్రస్థానం ఉంది. సో అది అక్కడ ఎక్కడి గవర్నమెంట్ నుంచి కానీ అదర్ ప్రైవేట్ సెక్టర్ నుంచి కానీ ₹1 సపోర్ట్ లేదు. ఓన్లీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కొంత సపోర్ట్ ఇస్తున్నారు, నాకున్న మిత్ర బృందం అవార్డులు ఇస్తున్నారు. సో నేను డబ్బులు ఖర్చు పెడుతున్నా. సో ఇంకా చాలా ఉంటాయి సోషల్ కార్యక్రమాల్లో, చెప్పుకోవడం బాగుండదు. సోషల్ కాన్షియస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి. ప్రస్తుతానికి మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయంటే తెలుసుకోవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే? ఒక కొత్త రకంగా ఉండేటువంటి వర్కులు, ఎందుకంటే ఇప్పుడు మనది ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ సిటీ ఇది. సో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా 4th city అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4th city వైపు ఇచ్చేస్తున్నారు. సో మూసి ప్రక్షాళన కావచ్చు, లేదా బ్యూటిఫికేషన్ కావచ్చు. కానీ ఇవన్నీ మనము చూసినట్టయితే కొన్ని, అంటే అది రాజకీయ కోణంలో ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కావచ్చు, కానీ ఒక ఆర్టిస్టిక్, ఎస్థెటిక్, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లో ఇది భావి తరాలకి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఇబ్బంది పడ్డ వాళ్ళు తిట్టుకోవచ్చు, అర్థం కాని వాళ్ళు ఏదన్నా నెగిటివ్ కామెంట్లు చేయొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున గర్వంగా అరే సో ఆ
చీఫ్ మినిస్టర్ చేసిండు అనే ఒక భావన నిజంగా ఇంప్లిమెంట్ అయితే సో డెఫినెట్లీ మంచి ఇది వస్తుంది. మనం దేనికి దానికైనా కానీ మనం డెఫినెట్లీ ఈ హైదరాబాద్ నేను ఇక్కడ ఉన్నప్పుడు అసలు రోడ్లు దరిద్రంగా ఉండేటి. సో మొత్తం కలిపి ఒక మొట్టమొదటిసారి 7-8 బ్రిడ్జిలు ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టారు. దానికి కూడా ఈ ఎదురుగా ఉన్న బ్రిడ్జే 9 సంవత్సరాలు నడిచింది. కానీ ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. అందులో చంద్రబాబు గారు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, సో రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పొద్దున చరిత్రలో ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు రావచ్చు. కానీ మనం చేసిన మంచి పనే రేపు పొద్దున మన పేరుని నిలబెడుతుందని 100% నేను అనుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రులు పిఎంలు మారినా వాళ్ళు చేసే పనులు ఈ బ్రిడ్జిల రూపంలోనూ లేకపోతే ప్రజలకు పనికొచ్చే ఎన్నో రకాలైన పనుల్లో వాళ్ళు బతికే ఉంటారు ఎక్కడున్నా కూడా. అంతే 100%. కానీ చౌరస్తాల్లో లేకపోతే కూడల్లో ఈ విగ్రహాలు ఎంతో అభిమానంతో కట్టిన తర్వాత దానికే స్టెప్స్ జాయిన్ చేసేస్తారు. వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఆ స్టెప్స్ ఎక్కుతారు, ఎక్కి పైనుంచి పైనుంచి వాళ్ళు నుంచుని అక్కడ వాళ్ళు దండలు వేయడం, ఇదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడడం జరిగింది. సో మనము గౌరవించేది వాళ్ళ త్యాగానికి, వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు కూడల్లో ఉన్నటువంటి శిల్పాలు ఒక మహానుభావులై సమాజం గౌరవించదగ్గటువంటి వ్యక్తులై, సో మన కాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద పెట్టడం అనేది ఫోటోలో కోసం అది చాలా అంటే మన కుసంస్కృతి అంటారు నా భాషలో. సో ఎందుకంటే ఇప్పుడు మన అంబేద్కర్ గారి త్యాగం కావచ్చు, లేకపోతే మన రాజీవ్ గాంధీ కావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళందరి శిల్పాలు వాళ్ళు చేసిన గొప్పతనానికి, వాళ్ళ కాంట్రిబ్యూషన్కి, ఈ దేశానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి గుర్తింపు. సో మనము ఫోటోల్లో కనబడడానికి మెట్లు నెత్తి వరకేసి ఆ బొమ్మ ఇంపార్టెన్సే పోతుంది కదా. సో ఆ బ్యూటీ ఆఫ్ ద స్కల్ప్చరే పోతుంది. కరెక్ట్. సో ఒక శిల్పిగా నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. సో అది నిజంగా ప్రభుత్వం దాన్ని నిర్మూలించాల. సో మనము చాలా గౌరవించినట్టు ఒక పాదాలకు మనము ఫ్లవర్స్ వేసుకుంటే సో మనం ఆ గొప్ప వ్యక్తిత్వానికి గౌరవించినట్టు. ఇప్పుడు వివేకానందుడి ఆయన ఆలోచనలు మన అందరికి కూడా వెలుగునిస్తున్నాయి. సో ఆయన కాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టడం అనేది చాలా మన ఆలోచన ధోరణి పరిపక్వత తీసుకొచ్చి ఇంత అభివృద్ధి చెందుతున్నాం. అన్ని కోణాల్లో కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం టెక్నాలజీని అన్నిటినీ. సో కొంచెం ఆలోచనని కూడా మనం గౌరవించే విధంగా ఈ శిల్పాల డైరెక్షన్లో చూస్తే బాగుంటుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిసారిగా విజయశాంతి గారు కొన్నేళ్ల క్రితం ఆవిడ చేశారు. తర్వాత కేటీఆర్ గారు మన కేసీఆర్ గారు కొంత మార్పులు తోటి చేశారు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు కొంత మార్పులతో చేశారు. ఈ మార్పులు చూసినప్పుడు మీకేమనిపించింది? విగ్రహాలతో దేశాలు మారిపోతాయా అనిపించిందా, లేకపోతే ఒక శిల్పిగా మీరేమనుకున్నారంటే ఏమనుకున్నారు? అంటే మీకు ఇది ప్రపంచ దేశాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయండి. ఇప్పుడు మనం భరత మాత అంటాం, సో మన మాతృభూమి అంటాం. అదే జర్మనీలో ఫాదర్ ల్యాండ్ అంటారు, వాళ్ళు మదర్ ల్యాండ్ అన్నారు, ఫాదర్ ల్యాండ్ అంటారు. ఓకే. సో ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కో రకమైనటువంటి ప్రస్తావన అనేది ఉంది. సో ఇప్పుడు మనకి మదర్ ల్యాండ్ అనేది మన ఒక్క ఇండియాలోనే లేదు, చాలా ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఒక ఐడెంటిటీని ఒక మదర్లీ రిప్రజెంటేషన్ చేయడం. సో మన చారిత్రాత్మకంగా భారతదేశ చరిత్ర చూసినట్టయితే మనం అగ్రేరియన్ నుంచి, అంటే మనదంతా అగ్రికల్చర్ డిపెండెడ్ నేషన్ కాబట్టి ప్రతిసారి కూడా మనం ప్రకృతికి వాల్యూ ఇవ్వడం అంది. సో మనం చేసేటువంటి పంటలకి, పాడి పంటలకి, సో మనం వేషాధారానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంది అదొక సహజమైన ఆలోచన ఎవరికైనా. ఇప్పుడు మీరు తల్లి అన్నప్పుడు మీ తల్లిని ఆలోచిస్తారు. సో ఆ రకంగానే అది వచ్చినటువంటి సంస్కృతి. మీరు భరతమాత శిల్పాన్ని కూడా చూడండి, మీరు గూగుల్లో కొట్టండి, భరతమాత శిల్పం అంటూ ఇట్లా ఉంటుంది అని ఎక్కడ లేదు.
ఎవరి ఆలోచన ధోరణి ప్రకారం వాళ్ళు ఆ భరతమాతని ప్రజెంట్ చేసినారు. ఒకరు జెండా పెట్టినారు, ఒకరు కాషాయ జెండా పెట్టినారు, ఇంకెవరు మూడు మూడు రంగుల జెండా కొంతమంది పెడతారు. నెల జెండా పెట్టినారు. సో ఇట్లా త్రిశూలం పెట్టారు. అవును అవును. సో ఈ రకంగా అన్ని కోణాల్లో మనం ఓన్ చేసుకోవడం, మన తల్లిని మనం ఆ ప్రాంతాల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, నేను పెరిగిన ప్రాంతాన్ని బట్టి నేను దాన్ని ఓన్ చేసుకుంటా. అంటే మీరు రీసెంట్ గా క్రియేట్ చేసిన తెలంగాణ తల్లికి అంతకు ముందున్న ప్రీవియస్ తెలంగాణ తల్లికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? అంటే మీకు చెప్పిన ఇన్పుట్స్ ఏమిటి? ఇప్పుడున్న తెలంగాణ తల్లిలో ఉన్న ఇన్పుట్స్ ఏంటంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి, రైతు కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ప్రతి ఒక్కరిలాగానే ఆయన ఉద్దేశంలో కూడా ఒక సామాన్య స్త్రీ ఉండాలి, మన ఇంట్లో మన తల్లిలా ఉండాలని ఆయన భావన. సో ముఖ్యంగా అది ఒకటి అయితే, రెండోది ఏంటంటే ఈ తెలంగాణ ఆవిర్భావన అనేది ఆత్మార్పణలు, ప్రజల భాగస్వామ్యంతో, అందులో దళితులు, బహుజనులు అందరి భాగస్వామ్యంతో సాధించుకున్నటువంటి తెలంగాణ. ఎంతోమంది త్యాగాలు చేశారు. అది ఈ తొలితరం కావచ్చు, మలితరం కావచ్చు, ఈవెన్ 1954 నుంచే స్టార్ట్ అయింది ఉద్యమం. సో ఆ త్యాగాలన్నిటి 69 మొదలైనవి. మలిదశ ఉద్యమంలో విస్తృతంగా ఆత్మార్పణలైనవి. సో ఇవన్నీ ఇంతమంది బలిదానాలతోటి సాధించుకున్న తెలంగాణ తల్లి అమరత్వాన్ని మనము నెగ్లెక్ట్ చేయడము, చూపించకపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆ ప్రజల భాగస్వామ్యాన్ని, అమరత్వాన్ని, మన ఇంట్లో మన తల్లిని, సో ఇవన్నీ రిప్రజెంట్ అయ్యే విధంగా ఉండాలి అనేది సో ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఆ ఆలోచనల ప్రకారం ఆకృతి అనేది ఏర్పాటు చేయడం. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కలిసారా మీరు? నేను చాలాసార్లు కలిసిన, నాకు చాలా పాత మిత్రుడు. అవునా? సో ఒక 35-40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆయనే కళాకారుడే స్వయంగా. కాబట్టి ఆయనకి చాలా టేస్ట్ ఉంది. నేను ఎప్పుడు రాజకీయ కోణంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు తెలుసు నాకు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. సో కానీ ఈయనకున్నటువంటి ఏదైతే ఎస్థెటిక్ సెన్స్ ఉందో అది నేను ఏ రాజకీయవేత్తలు చూడలేదు.